పడకల ఆసుపత్రిని లాంఛనంగా ఆవిష్కరించుకోవడం జరిగింది, ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీనికి సుమారుగా 5,99,00,000 రూపాయలు, సుమారుగా 6 కోట్ల రూపాయలు నిధులతో 30 పడకల ఆసుపత్రిని నూతనంగా నిర్మించుకోవడం జరిగింది, ఓపెన్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ హాస్పిటల్ 30 నుంచి 50 పడకల హాస్పిటల్ అవడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఈ గోకవరానికి సుమారుగా 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. వెంటనే ఇన్ టైంలో ప్రత్యేకించి ఎవరైతే ఈ సంబంధిత కాంట్రాక్టర్ గారు ఉన్నారో ఆయన ఏ ఇబ్బందులు లేకుండా సకాలంలో ఇచ్చినందుకు ఆయనకి సన్మానం చేసి ఇప్పుడు మనం గౌరవించాం. అదేవిధంగా ఈ 50 పడకలకు కూడా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అడిగి దానికి కూడా కృషి చేస్తామని చెప్పేసి అందులో ఎవరైతే టీం ఉన్నారో ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం అయినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఏమైనా ప్రత్యేకించి గోకవరానికి ప్రాముఖ్యత ఏంటంటే ఏజెన్సీకి ముఖద్వారంగా ఉంది కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి సర్వీసులు ఎక్కువగా అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. రాజకీయపరంగా ప్రస్తుత విమర్శల్లో మీరు వైసీపీలో కంటిన్యూ అవుతారా లేదా పార్టీ ఏదో చేద్దాం, కంగారే ఉంది. ఇంకా ఇప్పుడు ఇంకా ఏం కాదు కదా. దానికి ఏమో మార్కులు రాకపోవచ్చు. ఇప్పుడు అలా కదండి, ఒకటి ఏదో విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు చేస్తున్నారు. మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఎలాగంటే అండి, జగ్గంపేట నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యునిగా ఒకసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చి శాసనసభ్యునిగా చేశారు. ఇటువంటి హాస్పిటల్స్ అని ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా వారి సౌజన్యంతో మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, పొలిటికల్ సినారియోస్లో రకరకాలుగా ఉంటుంటాయి. ఇప్పుడు నాకన్నా బెటర్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించాలా. అట్ ది సేమ్ టైం అందరూ కలిసి ప్రయాణం చేయాలా. ఇప్పుడు అందరికీ ఇక ఉన్నటువంటి కేడర్ అందరికీ ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తూ ఉన్నాను, సంతోషమే. కాకపోతే ఏంటంటే అట్ ది సేమ్ టైం నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యేలని కాకుండా మొత్తం అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా ఉంటే నాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదో కామెంట్ చేసేమంటున్నారు, కామెంట్ ఏముంది, ఏ చెప్తుంటారు ఏముంది. రాజకీయం అనగా రకరకాల కామెంట్ చేస్తారు కదా. వేరే పార్టీ మారుతున్నామని, వాళ్ళు వస్తున్నారని, మీరు రానివ్వనని. పార్టీలు మారుతామని ఎవరు చెప్పాడు? మీరు ఏదో భుజాలు తడుకునే పరిస్థితి ఉంది రకరకాలుగా. కోటనరసింహ గారికి వైసీపీగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఇస్తే మీరు ఆయనకి మద్దతు సపోర్ట్ గా ఉంటారు? ఉంటాం ఎందుకుంటాం. ఇప్పుడు ఆయన గతంలో నాకు కోఆపరేట్ చేశారు, నేను కోఆపరేట్ చేస్తాను, చేయాలి, తప్పలేదు, ధర్మం, వృత్తి ధర్మం. అట్ ది సేమ్ టైం ఏంటంటే కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. నేనైతే లాయల్గా ఉంటాను పార్టీకి. కాకపోతే మరి వీళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదో అంటున్నారు, ఆయన విలేకరుగానే మీరు ఆయన ఏదో చెప్తున్నారు, ఎవరో కామెంట్ చేశారని చెప్పేసి. అటువంటిప్పుడు ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా నేనే ఇచ్చాను ఆయనకి. ఇప్పుడు గుల్లా ఏడుకొండలు అన్న ఆయనకి రీజనల్ కోఆర్డినేటర్ నేనే ఇచ్చాను. మరి కామెంట్ చేసాడని చెప్పేసి అన్నా నేనైతే వినలేదు. మరి అటువంటిప్పుడు వీళ్ళందరికీ మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఇవి లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్తే పార్టీ ముందుకెళ్తారు. చేసిన వాళ్ళు నాకు అనుకూలంగా చేయలేదండి. పలానా తోటనరసింహ గారికి ఏదో ఇన్ఛార్జ్ ఇస్తున్నారట, ఆయనకి మాకు కుదరదని చెప్పేసి ఆయనకి వ్యతిరేకంగా చేశారు తప్ప నాకు అనుకూలంగా చేయలేదు. నాకు అనుకూలంగా చేసి ఉంటే వేరే ఇక్కడ ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు రాజకీయంగా రకరకాల ఈక్వేషన్స్ అండి. మనకి ఇచ్చినటువంటి టెన్యూర్లో మనం ప్రజలకు ఏం చేసాం, ఏ రకంగా సర్వీస్ చేసాం, ఏ రకంగా సేవ చేసాం అనేటువంటిది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. మంచి జరగాలి, అందుకు చేయాలి. ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ చాలా దూరం ఉన్నాయి, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఏదైనా ఇప్పుడు నేను ఏదైనా స్టెప్ తీసుకోవాలి లేకపోతే ఇంకో రకంగా మార్పులు చేర్పు అనేటువంటిది నా చేతుల్లో ఉండదు. అది ఇప్పుడు నరసింహ గారికి నిజంగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తాను నేను, ఎందుకంటే పార్టీ గెలవాలి నా ముఖ్య ఉద్దేశం. అట్ ది సేమ్ టైం ఏమంటున్నాను, పార్టీ కేడర్ అందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. మెయిన్ అదే. ఇప్పుడు గ్రూపులు లేకుండా అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది
ఆయన ఎవరో రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చినా కానీ అప్పుడే కామెంట్ చేసాడు. ఇప్పుడు టికెట్ ఇచ్చింది లేదు, నెగ్గింది లేదు. ఇంకా 3 నెలలు నేనే ఉంటాను శాసనసభ్యులుగా. ఇంకా ఊరికి కంగారు పడిపోతే ఎలాగా? ఒక నాయకుడు అన్నవాడు నిబద్ధతతో ఉండాలా. సార్ ఇదే విషయాన్ని అధిష్టానం ఉండేది ఏమంటారు? ఎవరు జరిగింది వాళ్ళ అబ్బాయిది. ఆయన ఆర్గనైజ్ చేశారు. ఎంపీపీ మా ఎంపీపీ గారే, నా ఎంపీపీ గారే. ఏంటి పార్టీ ఇచ్చినటువంటి స్టాండ్ ని ఆయన నిలబెట్టుకున్నాడు. మరి ఈ వేళ ఇక్కడికి వచ్చింది రిబ్బన్ కట్ చేశాడు కదా ఆయన. ఆ రకంగా అందరూ కలిసి ముందుకెళ్ళాలి. ఉంటే ఏదైనా నేను నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, మీ అందరికీ చెప్పే కదా వెళ్తా. కంగారే ఉంది, ఎలక్షన్ చాలా టైం ఉంది కదా. ముఖ్యమంత్రి సీట్ కావాలని అడుగుతాను, ఇస్తాడా? నాకు అలా కాదయా, అలా కాదు. ఇప్పుడు ఇస్తానంటే ముఖ్యమంత్రి సీట్ అడుగుతాను, ఇమ్మనండి. అవన్నీ ఎందుకండి? అవన్నీ రకరకాల పుకార్లు షికారులు చేస్తాయి. అవన్నీ కాదు, మనకి ఇచ్చినటువంటి టెన్యూర్ లో మనం ఎంతవరకు న్యాయం చేసేమనేటువంటిది నేను చూసుకుంటాను. ఏమండి, అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.